Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఇప్పుడు ఇందులో ఫంక్షన్స్ కొన్ని వెరైటీస్ చూద్దాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఫంక్షన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ఏంటో చూద్దాం. రైట్ ఏ ఫంక్షన్ రిటర్నింగ్ ఏ వాల్యూ, ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేసినప్పుడు ఫంక్షన్ తేడా ఎలా ఉంటుంది. ఇంత క్రితం మనం ముందు వీడియోలో చూసింది రిటర్న్ నథింగ్ అంటే వాయిడ్ అని ఇచ్చినప్పుడు ఫంక్షన్ ఏం చేసామో చూసాం. ఒకవేళ చూడకపోతే ఒకసారి పాత వీడియో చూడండి. ఇందులో ఒక వాల్యూని రిటర్న్ చేస్తే ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రెండు వేరియబుల్స్ ఏబి అని తీసుకున్నాం. ఈ ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్ యూజింగ్ ఏ ఫంక్షన్, ఈ రెండింటిని ఫంక్షన్ ద్వారా యాడ్ చేద్దాం. ఇక్కడ ఫంక్షన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ఎఫ్ సమ్ అని ఇచ్చి ఎడిషన్ అంటే ఏబి అని ఇచ్చాం. అంటే ఇక్కడ యాక్చువల్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ రావాలి. ఏ వాల్యూ ఇక్కడ %i అని ఇచ్చాం అంటే ఇంటిజర్ వాల్యూని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఇంటిజర్ వాల్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఇంటిజర్ అని అంటే ఈ ఫంక్షన్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. దానికి అవుట్పుట్ గా ఈ యొక్క ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే ఒక ఇంటిజర్ వాల్యూ వస్తుంది. ఎప్పుడు ఇది రెండు వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అనే రెండు వేరియబుల్స్ ని తీసుకుని చేసినప్పుడు ఇందులో ఏం జరుగుతుందని అంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాం సమ్ అని ఇంటిజర్ వేరియబుల్. ఇందులో ఫస్ట్ నంబర్ ఇవ్వమంటున్నాం, సెకండ్ నంబర్ ఇవ్వమన్నాం, ఎక్స్ వై వాల్యూస్ తీసుకున్నాం. సమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ సమ్ అని వాల్యూని డిస్ప్లే చేయకుండా ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. అంటే అవుట్పుట్ గా ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏంటి అంటే సమ్ అనే యొక్క దాని వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ, అది సమ్ అనేది ఏంటి ఇంటిజర్ వేరియబుల్. కాబట్టి ఇక్కడ ఈ ఎడిషన్ ఫంక్షన్ యొక్క ఏబి అని తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేదే వాల్యూ ఒక ఇంటిజర్ వాల్యూ అవుతుంది. సో ఇంటిజర్ వాల్యూని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం %i అని కూడా, అందుకనే ఇక్కడ డిక్లేర్ చేస్తాం %i కానీ %d కానీ. సో ఈ ప్రోగ్రామ్ ను మనం ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్ అని వచ్చింది. తర్వాత ఈ ఫంక్షన్ ని కాల్ చేయడం జరుగుతుంది. ఎడిషన్ ఆఫ్ ఏబి ఇలా ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ వేరియబుల్స్ XY వేరియబుల్స్ తీసుకున్నాం. XY వాల్యూస్ ఇచ్చాం, రెండు వాల్యూస్ అడిగింది ఇచ్చాం. సమ్ ద సమ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ ఎంతో అది డిక్లేర్ చేస్తుంది. ఈ రెండింటి వాల్యూ రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం డిక్లేర్ చేయాలి. సపోజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ ద ఫంక్షన్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ ని ఇదే ఫంక్షన్ ని యూజ్ చేయబోతున్నాం. అంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబి అనే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. దీన్ని ఎడిషన్ ఏబి అంటే సమ్ ఫస్ట్ సెట్ ఒక సెట్ తీసుకొని దీన్ని చేస్తే ఎలా వస్తుంది. ఇదే ఫంక్షన్ ని కాల్ చేసి దాన్ని ఇంకో వాల్యూస్ తీసుకొని దాన్ని సెకండ్ సెట్ అంటున్నాం. సెకండ్ సెట్ తీసుకొని చేసినప్పుడు ఇదే ఫంక్షన్ ఎడిషన్ అనే ఫంక్షన్ తీసుకున్నాం, ఏబి అనేది తీసుకుంటున్నాం. ఓకే, వేరియబుల్స్ ఈ రెండు వేరియబుల్స్ ఇంటిజర్ వేరియబుల్స్ ని ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇస్తున్నాం. ఇక్కడ ఈ ఫంక్షన్ లో మనం డిక్లేర్ చేసింది ఎడిషన్ అనే ఫంక్షన్ లో రెండు వేరియబుల్స్ ఇంటిజర్ వేరియబుల్స్ తో చేస్తున్నాం. ఇంటిజర్ వాల్యూ అవుట్పుట్ గా వస్తుంది మనకి. సో ఫంక్షన్ ఇక్కడ రాసాం, సమ్ అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కంపైలేషన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఫంక్షన్ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఎడిషన్ అని కాల్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఫంక్షన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫంక్షన్ ఇలా జరుగుతుంది. దాని సమ్ ఎంతో వచ్చింది ఫస్ట్ సెట్ అంటే ఇది జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ ని కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ సెట్ ఆఫ్ నంబర్స్ ని తీసుకుంటుంది, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ సమ్ సెకండ్ సెట్ అని ఈ వాల్యూని డిస్ప్లే చేస్తుంది అనమాట. 500 + 900. సో ఈ విధంగా మనం సేమ్ ఇదే వేరియబుల్స్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఫంక్షన్ లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ ఏబిసిడి అని 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ టైము ఎడిషన్ ఏబి అని ఇచ్చాం, ఇక్కడ ఎడిషన్ సిడి అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ
ఈ ఫంక్షన్ మనం 2 సార్లు కాల్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే ఏబి అని ఈ 2 సార్లు ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, XY వాల్యూస్ వేరియబుల్స్ ఇచ్చాం, సమ్ అని రిటర్న్ చేస్తున్నాం. సమ్ అనే ఇంటిజర్ వాల్యూని, ఇక్కడ సమ్ అనేది ఇంటిజర్, సో ఇంటిజర్ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంటిజర్ వాల్యూనే డిస్ప్లే చేస్తున్నాం. సో ఈ విధంగా మనం కనుక ఒకసారి చూస్తే సేమ్ ఇదే టైప్ లో ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. ఫస్ట్ టైం ఈ టైప్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, సెకండ్ టైం ఇది కాల్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏబి అని ఫస్ట్ సెట్, సెకండ్ సెట్ సిడి అని ఇచ్చిన వేరియబుల్స్ ఏవైతే మనం ఇంటిజర్ గా డిక్లేర్ చేస్తామో అది ఇంపార్టెంట్, కానీ ఇక్కడ ఈ నేమ్స్ కాదు. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ మనం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ లో ఈ వాల్యూస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని ఫంక్షన్ లోపలే తీసుకుంటున్నాం. సపోజ్ ఆ వాల్యూస్ మనం ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ లోనే ఇచ్చాం అనుకుందాం. ఏం జరుగుతుందో చూద్దాం. యూజ్ ద డేటా ఫ్రమ్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఫంక్షన్ లోనే అంటే మెయిన్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తున్నాం, ఏబి అని 2 డిక్లేర్ చేస్తాం. వాటి ఎడిషన్ కావాలి మనకి, 2 నంబర్స్ ఎడిషన్. ఫస్ట్ వాల్యూని ఎంటర్ చేయమని అడిగాం, ఏగా డిక్లేర్ చేస్తాం, ఏకి అసైన్ చేసాం, సెకండ్ నంబర్ ని బికి అసైన్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. ఇందాక చేసింది వేరు, ఇప్పుడు ఏం చేసాం, వాల్యూస్ ఫంక్షన్ లో తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ వాల్యూస్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ ప్రోగ్రామ్ లోనే మనం ఈ వాల్యూస్ ఏబి వాల్యూస్ ని తీసేసుకుంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎడిషన్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేయబోతున్నాం. ఇక్కడ ఏబి అనే 2 వేరియబుల్స్ ఇచ్చాము, కానీ ఈ 2 ఏబి అనేవి వేరియబుల్సే, ఇంటిజర్ వేరియబుల్సే. కానీ ఈ ఫంక్షన్ ఇప్పుడు మనం కాల్ చేసేటప్పుడు వాల్యూస్ ని ఇవ్వబోతున్నాం. ఈ ఫంక్షన్ ద్వారా మనం ఇంత క్రితం ఇచ్చిన ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ గానే మనం డిక్లేర్ చేసాం. కారణం అవి 2 వేరియబుల్స్ ఫంక్షన్ లోపల దాని వాల్యూస్ ని తీసుకుంది. ఇక్కడేంటి, యాక్చువల్ గా మనం ఈ వాల్యూస్ నే మనం ఇక్కడ ఇస్తున్నాం, ఇంటిజర్ వాల్యూస్. 2 కూడా ఏ అండ్ బి 2 ఇంటిజర్సే. వీటి వాల్యూస్ కూడా మనకి తెలుసు. ఈ వాల్యూస్ ని మనం ఫంక్షన్ లోపలికి ఇవ్వబోతున్నాం. సో ఏం జరుగుతుంది, ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసాం, ఇక్కడ ఇంటిజర్ అనే ఒక సమ్ అని తీసుకుందాం. సమ్ అనే వేరియబుల్, ఇంటిజర్ వేరియబుల్, వాల్యూ. ఇది రిటర్న్ చేసే వాల్యూ ఈ సమ్ అనే వాల్యూ. ఈ సమ్ అనే వాల్యూ ఏంటి, ఇంటిజర్. సో ఇంటిజర్ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే ఇంత క్రితం ఉన్నదేమో అప్పుడు డిక్లేర్ చేసింది మనం వేరియబుల్స్ గా డిక్లేర్ చేస్తాం. ఇక్కడ ఏంటి, ఈ వాల్యూస్ నే మనం యాక్చువల్ గా ఇస్తున్నాం ఈ ఫంక్షన్ ద్వారా. ఏం జరుగుతుందో చూద్దాం. కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చినవి, ఇక్కడ ఫంక్షన్ ని ఇక్కడ తీస్తున్నాం. ఎంటర్ ద ఫస్ట్ నంబర్ అన్నది, తర్వాత సెకండ్ నంబర్, ఏ అండ్ బి వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, సమ్ ఇస్ ఈక్వల్ టు 150. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ ఇస్తున్నామా లేకపోతే వాల్యూస్ పంపిస్తున్నామా ఈ ఫంక్షన్ లోకి అనేది ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకి ఇక్కడ ఎదురయ్యే ఒకటి ఏంటంటే, వీటిని వేరియబుల్స్ ని లోకల్ వేరియబుల్స్ అని అంటాం ఫంక్షన్స్ లో. ఎందుకు అని అంటే, ఈ ఏవైనా మనం డిక్లేర్ చేస్తున్నా, XY డిక్లేర్ చేస్తాం, సమ్ అని డిక్లేర్ చేస్తాం, ఇవన్నీ కూడా లోకల్ అవుతాయి. అంటే ఆ ఫంక్షన్ వరకు మాత్రమే పరిమితి. ఆ ఫంక్షన్ దాటి వాటికి సంబంధం లేదు. ఆ ఫంక్షన్ దాటి బయటకు వస్తే వాటికి విలువ లేదు. ఎలాగో చూద్దాం. ఇక్కడ వీటిని ఆటో లోకల్ వేరియబుల్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. బై డిఫాల్ట్ అది ఏం చేస్తుందంటే లోకల్ వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ వరకు మాత్రమే వాటిని యాక్సెస్ చేయగలం, బయట వాటికి సంబంధం లేదు. ఈ ఫంక్షన్ ని మళ్ళీ మళ్ళీ మనం కాల్ చేసినప్పుడు, సపోజ్ మళ్ళీ ఇంకోసారి కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, వాటి వాల్యూస్ రీసెట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ గా కొత్త వేరియబుల్స్ లాగే పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు రైట్ 2 ఫంక్షన్స్, ఇప్పుడు 2 ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ రాద్దాం. సెట్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకుంటుంది, మనం మెయిన్ ప్రోగ్రామ్ లో ఏ వాల్యూస్ నే తీసుకుందాం. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఏబి అని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. యూజింగ్ 2 ఫంక్షన్స్, 2 ఫంక్షన్స్ యూజ్ చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ నంబరు దాన్ని ఏ అన్నాం, సెకండ్ నంబర్ నేమో బి అన్నాం. ఓకే,
ఫస్ట్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఎడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఇందులోకి ఏబి వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూస్ వచ్చేసాయి. ఏబి వాల్యూస్ ని ఈ ఫంక్షన్ లోకి పంపిస్తున్నాం. సో ఈ ఫంక్షన్ లోకి ఏబి వాల్యూస్ పంపించినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్, దీని పేరు డిఫరెన్స్ అని పెట్టాం. అందులో కూడా ఏబి వాల్యూస్ నే ఇచ్చాం. ఇక్కడ ఏబి 2 వాల్యూస్ రీడ్ చేసాం కాబట్టి ఈ 2 వాల్యూస్ నే పంపిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఇది ఎక్స్ వై వేరియబుల్స్ గా డిక్లేర్ చేసాం. ఇంకొక సమ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ సమ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒక ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇంకొక ఫంక్షన్ రాద్దాం, డిఫరెన్స్ అని. ఈ డిఫరెన్స్ అనే ఫంక్షన్ లో కూడా ఎక్స్ వై ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాం. లోపల ఇంకొకటి డిఫ్ అనే ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం. ఓకే, ఈ డిఫ్ అనే దాని వాల్యూ ఏంటంటే ఎక్స్ మైనస్ వై. ఇది రిటర్న్ చేసే ఈ ఫంక్షన్ అవుట్పుట్ లేదా రిజల్ట్ పంపించేది, మెయిన్ ఫంక్షన్ కి పంపించేది ఈ డిఫ్ అనే దాని వాల్యూ ఏదైతే ఉందో అదనమాట. సో ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం 2 అబ్జర్వేషన్స్ ఏంటంటే, ఫస్ట్ అబ్జర్వేషన్ ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ని పంపిస్తున్నాం, నాట్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏబి అని జస్ట్ డిక్లేర్ చేస్తాం ఎడిషన్ అనే దానిలో, ఇంత క్రితం ప్రోగ్రామ్స్ లో. ఇక్కడ ఏబి అనే 2 వాల్యూస్ ని పంపిస్తున్నాం ఫంక్షన్ కి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడ ఈ ఫంక్షన్ లో ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ వాడాం. ఇక్కడ ఇంకో ఫంక్షన్ లో, రెండో ఫంక్షన్ లో డిఫరెన్స్ అనే ఫంక్షన్ లో కూడా ఎక్స్ వై అనే వాడాము. 2 ఫంక్షన్స్ లోను అలా వాడచ్చా? ఎస్, వాడచ్చు. ఎందుకు అని అంటే, ఇక్కడ డిక్లేర్ చేసిన ఈ ఎక్స్ వైకి, ఇక్కడ డిక్లేర్ చేసిన ఈ ఎక్స్ వైకి సంబంధం లేదు. ఎందుకు అని అంటే, ఈ ఎక్స్ వై అనేవి ఈ పర్టికులర్ ఫంక్షన్ వరకు మాత్రమే అవి పనిచేస్తాయి. ఇది దాటి బయటకు వస్తే ఈ ఎక్స్ వై సంబంధం లేదు. ఈ 2 ఎక్స్ వై అనేది డిఫరెంట్ గా యాక్ట్ చేస్తాయి. అలాగే ఇక్కడ డిక్లేర్ చేసిన ఈ ఎక్స్ వై కూడా ఈ ఒక్క పర్టికులర్ ఫంక్షన్ లోపలే కానీ బయట దానికి విలువ లేదు. ఓకే, సో ఇప్పుడు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే, వాల్యూ ఏ వాల్యూ ఇమ్మని అడిగింది, బి వాల్యూ 2 వాల్యూస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ సమ్ అని ఇక్కడ ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డిఫరెన్స్ అని, ఈ డిఫరెన్స్ అనే వాల్యూని ఈ రెండో ఫంక్షన్ ని యాక్టివేట్ చేసి రెండో ఫంక్షన్ ని వాల్యూ ఇచ్చింది. సో ఈ విధంగా మనకి వాల్యూస్ మనం ఇక్కడ ఇస్తున్నామా లేకపోతే ఏం చేసామన్నది చూసాం. ఇంకొకటి లోకల్ వేరియబుల్స్ ఎలా పనిచేస్తాయో కూడా ఇక్కడ ఈ విధంగా అబ్జర్వ్ చేసాం. వీటిని లోకల్ వేరియబుల్స్ అని మాత్రమే పిలుస్తాం. వీటికి బయట సంబంధం లేదు. ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని కూడా లోకల్ వేరియబుల్స్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ యొక్క డిఫరెంట్ వేరియబుల్ ఫంక్షన్ తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ కానీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.